అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మనతో పాటు పూలే విగ్రహ సాధన కమిటీ చైర్మన్ గట్టు రామచంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయడం అనే మీ డిమాండ్ వెనకాల ఉద్దేశం ఏంటి, కారణాలు ఏంటి? భారతదేశ వ్యాప్తంగా కులాలకు మతాలకు అతీతంగా బలహీన వర్గాల నాయకుడని అందరూ గౌరవించే వ్యక్తి పూలే. ఎవరైతే మనందరం ఈ హక్కులకు ఈ మాత్రం మూల పురుషుడు అని అంబేద్కర్ని చెప్పుకుంటామో, అంబేద్కరే స్వయంగా నాకు గురువు అని చెప్పి పూలే అని చెప్పుకున్నాడు. పూలే దంపతుల్ని మనం బలహీన వర్గాలు ఒక దేవుళ్ళగా కొలుస్తారు. 56% ఉన్న బీసీలు వెనకబడిన వాళ్ళు మొత్తం ఎస్సీ ఎస్టీలు కనుక ఈ బలహీన వర్గాలను చూసుకుంటే దాదాపు 85-90% ఉంటారు. ఇంతమంది ఆరాధ్య దైవంగా భావించే పూలే విగ్రహం అసెంబ్లీలో ఉంటే తప్పేంటి? అంబేద్కర్కి పక్కన పూలే విగ్రహం కూడా పెట్టాలి అని. ఎందుకంటే నిరంతరం అక్కడ కూర్చున్న వాళ్ళకు స్ఫూర్తి కనపడాలి. ఇంతమంది బయట ఉన్నారు, వీళ్ళకి మనం న్యాయం చేయాలి అని కోరిక రావాలి. ఆ విధంగా పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి కవిత గారు స్వయంగా, అంటే ఎవరైనా సరే ఎక్కడ పుట్టామని కాదు, పుట్టి ఏం చేసామనేది కావాలి. బలహీన వర్గాల కోసం నేనున్నాను ముందుకు వచ్చినప్పుడు మేము అందరం గౌరవించాం. ఇలా ఒక యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అందులో పెట్టాలని చెప్పేసి స్పీకర్ని 2 సార్లు కలవడం జరిగింది, ముఖ్యమంత్రిని అడగడం జరిగింది, అసెంబ్లీ కౌన్సిల్లో పెట్టడం జరిగింది. అయినా వెనక ముందు ఆడుతున్నారు. మేము అడిగేది ఏంటంటే ఈ 11వ తారీఖు ఆయన జయంతి, ఆ 11వ తారీఖు లోపల ఒక ప్రకటన చేయమని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 42% ఇచ్చి బీసీలను కొంతవైపు దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే మీరు కూడా పూలే విగ్రహం ద్వారా బీసీలోకి వెళ్ళే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చా? దీన్ని రాజకీయంగా చూడకూడదండి. బీసీ ఇప్పుడు పూలే విగ్రహం పెట్టడం వల్ల మాకేదో రాజకీయంగా వస్తుందని కాదు. విగ్రహం పెట్టాలనేది బీసీల కోరిక. రెండోది, ఆయన 42% ఇచ్చి బీసీలకు దగ్గర అవుతానంటే కమ్మను, కానీ 42% ఇవి. కానీ ఆ బిల్లు ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఆ బిల్లు ఇంతవరకు గవర్నర్కి పంపారా లేదా, గవర్నర్ ఆమోదించారా లేదా, ఆ నుంచి హోమ్ మినిస్టర్ చామర్ పోయిందా లేదా, అసలు రాష్ట్రపతికి పోయిందా లేదా, అసలు బిల్లు ఏమైంది అనేది ఇప్పటిదాకా కన్ఫ్యూజన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ సర్వే కూడా 15 ఏళ్ల నుంచి కూడా బయటపెట్టిన సర్వేలు ఉన్నాయి. ఇది కూడా 15 ఏళ్ళకి నెట్టబడుతుందా అనేది ఒకటి. అదిగాక ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, నేను చెప్పాను కదా, హార్టికల్చర్కి అగ్రికల్చర్కి తేడా తెలియని బాబుతో ఇలాంటి బుటర్ఖాన్ రాజ్యం రాష్ట్ర పరిపాలించే రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు వ్యతిరేకంగా అమోఘమైన కుట్రలు పన్నుతున్నాడు ఆయన. ఆ కుట్రలతో ఛేదించుకునే సరే పోరాటం ద్వారా దీన్ని సాధిస్తాం. అంటే గత 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు పూలే విగ్రహ ప్రస్తావన కానీ చేయలేదు ఎప్పుడు. అండ్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా మాట్లాడలేదు. ఇప్పుడే మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలు స్టాండ్ తీసుకున్న క్రమంలో బీఆర్ఎస్ కూడా బీసీ స్టాండ్ తీసుకుంది అనుకోవచ్చా? మీరు 2001లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదంటే నేను జవాబు చెప్పాను. స్వతంత్రం 40 ఏళ్ళలో వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదంటే నేను చెప్పాను. ఒక్కొక్క డిమాండ్ ఒక్కొక్కసారి ముందుకు వస్తుంది. సామాజిక చైతన్యం పెరిగిన కొద్దీ డిమాండ్లు ముందుకు వస్తాయి. ఆ డిమాండ్కి ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరు ముందు నడిపిస్తున్నారు, ఎవరు నడుస్తారు, మేమందరం ఎలా ఏకం కావాలి, మాకు మద్దతు కావాలని కోరుకుంటాం. అంతేకాని ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు కావాలి అనేది కాదు. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టాం అనుకున్న పొద్దునేందుకు కడగలేదు అంటే జవాబు లేదు దానికి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక డిమాండ్ వచ్చింది, ఒక చైతన్యం వస్తుంది ప్రజలు, సామాజిక చైతన్యం ఇది. ఖచ్చితంగా ఇది డిమాండ్, మంచి డిమాండ్ ఇది. ఒక 56% బీసీలు, బలహీన వర్గాలు అంతా కలిసి ఒక 85-90% వాళ్ళు కోరుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు వెనక ముందు ఆడాలి? పెట్టు, నీకు కూడా మంచిదే కదా. దానివల్ల నీ రాజకీయాలు అభివృద్ధి పొందుతున్నట్టు పొందు, ఎవడొద్దు అంటున్నాను నిన్ను. అందుకని విగ్రహం పెట్టాలనేది మా డిమాండ్. ఇలా 9వ తారీఖు, రేపు ఒక్కరోజే గ్యాప్ ఉంది, ఎల్లుండే పూలేకి సంబంధించిన జయంతి ఉంది. అంటే ఒక్క రోజులో విగ్రహ ఏర్పాటు సాధ్యమా? జస్ట్ మీరు ప్రకటన ఆశిస్తున్నారా? విగ్రహం ఆశిస్తాను. నేను అనేది ఏంటంటే ఇప్పటికప్పుడు ఒక రోజులో విగ్రహం పెడుతున్నాను కాదు, అసెంబ్లీలో విగ్రహం పెడతా అని ఎందుకు ప్రకటించకూడదు? నువ్వు ప్రకటించు, ఒక ప్రకటన ద్వారా దాన్ని జనానికి తెలియజేయి. దాని తర్వాత విగ్రహం ఇవ్వాలి కదా, రేపు పెడతావు, ఏమవుతుంది? దానికి మేమేమి ఈ రాత్రే పెట్టాలి, పొద్దునే పెట్టాలని డిమాండ్ కాదు కదా. సో అంటే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కానీ, రిప్లై, రియాక్షన్ కానీ ఏమైనా వచ్చింది ఇప్పటివరకు? ఇప్పుడు స్పీకర్ని 2 సార్లు కలిసాము, ఆయన కలిసాము, కౌన్సిల్లో రేజ్ చేసినాము. అయినా సరే దాన్ని నిమ్మకి నీరెత్తినట్టుగా అవును కాదని ఉన్నారు. అలా ఉండటం వల్ల వాళ్ళకి నష్టం తప్ప పోరాటానికి ఎప్పుడు వెనకాట. ఎందుకంటే పోరాటం ఎప్పుడు కూడా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది, అప్పుడే 100,000 లక్షలకు పోయేది. కాబట్టి వాళ్ళు దాన్ని చిన్నగా చూస్తే వాళ్ళ కర్మ, మనం ఏం చెప్పలేము. ఈరోజు ఒక్కరోజు హంగర్ స్ట్రైక్కు మీరు కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా రోజుల్లో, రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే కార్యక్రమాలు కొనసాగుతాయో? ఒకటి, రిజర్వేషన్ల మీద ఢిల్లీలోనే దీక్ష చేయాలనేది ఒకటి. 2, విగ్రహం పెట్టేంత వరకు మా పోరాటాలు రకరకాల రూపాల్లో వస్తాయి. ఒక రూపం అని చెప్పడం కాదు, అది పెట్టే వరకు అన్ని రూపాల్లో మా పోరాటం కొనసాగుతుంది. అంటే అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టే వరకు రకరకాల కార్యక్రమాలు, రకరకాల రూపాల్లో మేము పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా మా కార్యక్రమాలు కొనసాగుతాయి, ఆ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి పూలే ఫ్రంట్ సంబంధించిన కమిటీ విగ్రహ సాధన కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు చెప్తా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.